Please do subscribe to Prajabheri News Channel. మొత్తం వచ్చింది కుంకుమ కొద్దిగా వేసినాక ఫోటో ది కాలు పెట్టు కరెక్ట్ కాదు ఇట్లా బయట బయట రాదు గిల్ల రాదు అన్నది రాను వచ్చి ఓకేనా ఓకే పైకి రావాల్సింది. అట్లాగే సీనియర్ పీజీ గోలేగావ్కర్ పైకి కోరుతున్నాం. అట్లాగే దేవికా మైసికర్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ముగ్గురు ప్రముఖులు ముందట ఉండేది అయితే ఫోటోగ్రఫీ బాగుంది. ఉన్నదా మేడం సర్వసభ్య సమావేశం కరోనా తర్వాత ఒకసారి జరపడం జరిగింది. కర్ణాటక సర్వసభ్య సమావేశం జరపడం జరిగింది. ఆ తర్వాత మా పీరియడ్ 5 years కంప్లీట్ అయిపోయింది. మరి లాస్ట్ ఈ సర్వసభ్య సమావేశం బాపూజీ వార్తలను నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్స్, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి బాపూజీ వార్తాలయ మెంబర్స్ అందరికి కూడా
నేను హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం పలుకుతూ, అలాగే ప్రెస్ సోదరులకు కూడా, మరి మీడియా వారికి, ప్రింటింగ్ ప్రెస్ వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి మొట్టమొదటిగా మరి మా సెక్రటరీ అయినటువంటి పాల్ కిషన్ అన్నగారు మరి ఆయన నివేదికని సమర్పించడం జరుగుతుంది. దాని కాపీలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని మా సెక్రటరీ గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆడిట్ మా ట్రెజరర్ అయినటువంటి గంగాధర్ గారు ఆ నివేదికని సమర్పిస్తారు. ఆ తర్వాత మీకు ఎటువంటి ఏదన్నా ఈ లైబ్రరీ గురించి అడగాలనుకుంటే తప్పకుండా మీరు అందరూ అడగొచ్చు. మేము చేసినటువంటి 5 yearsలో మరి చేసినటువంటి పనులు ఏమన్నా అవకతవకలున్నా, తప్పులున్నా, సలహాలు కానీ మీరు ఇవ్వాలని కోరుతున్నాను. ఆ తర్వాత నా స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. మీరు తప్పకుండా మీరు భోజనాలు చేసి వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. గౌరవ సభ్యులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. గౌరవ వచనాలయ సభ్యులారా, ప్రప్రథమంగా బాపూజీ వచనాలయం స్థాపన కొరకు మరియు అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేసిన అప్పటి మున్సిపల్ చైర్మన్ శ్రీ నల్ల రుక్మారెడ్డి గారు మరియు వారికి సహకరించిన అప్పటి పెద్దలను స్మరించుకోవడము భావ్యంగా ఉంటుంది. శ్రీ కీర్తిశేషుడు నల్ల రుక్మారెడ్డి గారు వచనాలయం తుది వరకు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము. వారి ఎంబడి ఆ రోజున స్వాతంత్ర సమరోధనలో చాలామంది సహకరించారు. బాపూజీ వచనాలయం నందు 5 భాషలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ సమాధానం 32,000 కొనుగోలు చేస్తున్నాము. 5 భాషలకు చెందిన దినవారం మరియు మాసపత్రికలతో పాటు ఆధ్యాత్మిక పుస్తకములను కూడా, నవలను కూడా తెప్పిస్తున్నాము. దినపత్రికలు దాదాపు 24, వారం మాసపత్రికలు దాదాపు 22. ముఖ్యంగా విద్యార్థులై మన వచనాలయంకు వచ్చే విద్యార్థుల కొరకు ప్రత్యేక విద్యార్థుల కొరకు కావాల్సిన పుస్తకములను స్థానికంగా మరియు ఆన్లైన్ ద్వారా మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం, స్వాగతం. వచనాలయం కొన్ని ఆడిట్ రిపోర్ట్ ఆనందమణి కంపెనీ గారు మన ఆడిట్ 24-25 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ పీరియడ్ ఫ్రమ్ 31st March 24 వరకు. అయితే దీంట్లో వచ్చిన ఎక్స్పెండిచర్ వచ్చేసి అకౌంట్ ఫీ 45,000, బ్యాంక్ ఛార్జెస్ 935 రూపాయలు, 9 పైసలు, బుక్ బైండింగ్ ఛార్జెస్ 2,150, భూమి పూజ ఎక్స్పెన్సెస్ దాని భూమి పూజ బిల్డింగ్ కొరకు 70,339, ఈసీ మీటింగ్ ఎక్స్పెన్సెస్ 11,057 రూపీస్, ఎలక్ట్రికల్ గూడ్స్ 7,492, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 63,312 రూపీస్, ఈపీఎఫ్ ఎంప్లాయీస్కి అందరికి ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం మేము చేశాము. దానికి ఈపీఎఫ్ వచ్చేసి 1,42,836, ఈఎస్ఐ 420, గ్రౌండ్ మెయింటెనెన్స్ 400 రూపీస్, ఇండిపెండెన్స్ డే ఎక్స్పెన్సెస్ 3,420 per year, లేబర్ ఛార్జెస్ 10,300, మున్సిపల్ ట్యాక్స్ 4,17,566, మిస్సెలనస్ ఎక్స్పెన్సెస్ 1,91,905, న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ 1,07,651, ప్రింటింగ్ ఛార్జెస్ 7,850, పర్చేజ్ ఆఫ్ కోర్స్ బుక్స్ 56,269, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 49,293, రిపబ్లిక్ డే ఎక్స్పెన్సెస్ 3,812, శానిటేషన్ 22,839, salaries 11,86,417, సర్వీస్ ఛార్జెస్ 6,072 రూపీస్. డీటెయిల్స్ మిషన్స్ అంటే కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటాయన్నా, డీటెయిల్ ఉంది, వచ్చేతో పాటు డీటెయిల్ ఉందన్న, అది నేను చూస్తాను. ఇంకేదన్నా సందేహాలు ఉంటే అడగచ్చు సార్, తప్పకుండా చెప్తే ఇది అదే చెప్పండి గారు అన్న. చెప్పాలన్న, ఏదైతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మెమెంటోస్ కానీ అది చాలా కానీ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్సెస్ అన్న కానీ నేను ఉంటే మీరు తెలియజేయండి. డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు తప్పకుండా ఆఫీస్కి వచ్చి చూసుకోవచ్చు. లేదంటే రేపు ఎల్లుండి దాన్ని జిరాక్స్ తీసి కూడా ఇవ్వమంటే ఎవరైనా వస్తే తప్పకుండా దాని జిరాక్స్ కూడా ఇస్తాం. దాంట్లో ఆడిట్ మిస్లెనియస్లో ఇక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులను సన్మానం చేసుడు కానీ, వాళ్ళ ఇది కానీ, మరి వాళ్ళకి వచ్చే మెమెంటోస్ కానీ,
మనకి ఇచ్చిన ఫండ్స్ ఇచ్చినటువంటి పెద్దలకు సన్మానం చేసుడు కానీ వాళ్ళకి ఇటువంటి మిస్లెనియస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా అమౌంట్ కూడా పెద్దగా కనబడుతున్నట్టున్నది. తప్పకుండా దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా పైసా డీటెయిల్స్ కూడా మేము ఇచ్చేందుకు రెడీ ఉన్నాం. 5 ఆఫీస్ బేరర్స్, 9 మంది ఈసీ మెంబర్స్ ఉండే. ఇప్పుడు చూస్తూ ఉంటే మెంబర్స్ లాస్ట్లో ఇంతకుముందు 160 మంది 70 మంది ఉండే. ఇప్పుడు 400 మంది లైఫ్ మెంబర్స్ అయిపోయినారు. అలాగే రెగ్యులర్ మంత్లీ మెంబర్స్ కూడా దగ్గర 100 మంది ఉన్నారు. అందులో 60-70 మంది ఇంకా ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారు. వారికి కూడా మరి ఇంకా మేము 3-4 రోజుల టైం ఇస్తాం. మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఆ మెంబర్స్ ఫీజు కట్టేయాల్సి ఉంటే వాళ్ళ ఎలక్షన్లో హక్కు కలుగుతాయి. కాబట్టి అటువంటి వారు కూడా మీరు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉంటే వారం రోజులక మరి 3 రోజుల టైం ఇవ్వమంటారు. మీరు ఎంత ఫీజు మంత్లీ పోతే మెంబర్షిప్ కు 3,750 రూపాయలు లైఫ్ మెంబర్. అయితే మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో మరి ఇట్లన్నా కానీ ఒక 2,000 రూపాయలు వాళ్ళతోని మా లైబ్రరీ బిల్డింగ్ సహకారం అవుతుందన్న ఉద్దేశంతో పెంచడం జరిగింది. అంతే తప్పితే ఈ కేజీ మాసిక చందా మంత్లీ 10 రూపీస్ ఇచ్చేది గత ఈ మా పోయిన సంవత్సరం మార్చి వరకు తీసుకున్నాము. తర్వాత ఫీజు పెంచడం అయింది. పెంచడం మూలంగా ఏమైంది, నెలకు 30 రూపాయలు కట్టాలి మంత్లీ మెంబరు. అయితే బైలాస్ ఏముంది, 10 సంవత్సరాల మాసిక చందా ఎంత ఉంటుందో ఒక సంవత్సరానికి 320. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది, సారీ 10 ఇయర్స్కి ఎంత అవుతుంది, 3,000 అని ఉంటే ఆ ఫిగర్లో కొద్దిగా అడ్వాన్స్ డిపాజిట్ పెట్టి ఆ మిగతా డబ్బు కట్టాలి. అట్లా లైఫ్ మెంబర్షిప్. ఇక మంత్లీ అయితే నెల 30 రూపాయలు కట్టాలి. ఈ మార్చి తర్వాత ఏప్రిల్ 1 నుంచి. అంతకంటే ముందు 10 రూపీస్ ఉండేది. కట్టేటి అవే 10 రూపీసే కట్టాలి. ఎలక్షన్లో గెలిచే వారికి సహాయ సహకారాలు ఉండాలని మరి ఎక్కువ మందిని తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఒక వైస్ ప్రెసిడెంట్ని అలాగే ఒక జనరల్ సెక్రటరీని కూడా పెంచడం జరిగింది. జాయింట్ సెక్రటరీని పెంచడం జరిగింది. అలాగే ఈసీ మెంబర్స్ని కూడా ఒక 2 ఎందుకంటే ఈ లైబ్రరీకి ఉపయోగపడేటటువంటి వారు ఎవరైనా మంచివారు ఉంటే తప్పకుండా ఎలక్షన్లో కాంటాక్ట్ చేయండి, నిలబడండి, గెలవండి. ఈ దానికి సహాయ సహకారాలు అందించండి. అందువల్ల ఇంకా 4 పెంచడం జరిగింది. మీరందరూ ఆమోదిస్తే రేపు రాబోయే ఎలక్షన్లో 18 మందితోని కొత్త ప్యానల్ ఉంటుంది. ఢిల్లీ గారు ఉండాలి. 17 అంటే ఎందుకు అంటే ఎప్పుడన్నా ఎలక్షన్ వచ్చి ప్రెసిడెంట్ నో సెక్రటరీ నో దించాలంటే ఈక్వల్ ఉండకుండా ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి 19 చేసుకుందాం. ఓకే, అందరి ఆమోదంతోనే జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి మీరు అందరూ ఎవరొక్కరు కాదు, అందరు ఎంతమంది చేయాలో అందరి చేతులు లేకపోతే దాని ప్రకారం తప్పకుండా చేద్దాం. 21 సార్. చలో 19 మంది లేపండి సార్. 21 మరి 19 అంటే ఎక్కున్నారు కాబట్టి బాపూజీ వచనాలయం సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించిన బిల్లిన గారికి, కార్యవర్గానికి, మరి చెందిన ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఏదైనప్పుడు ఇచ్చిన సెకండ్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి క్యాష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు తర్వాత దాని అందరికీ కూడా ఇక్కడ కూడా ఇది లేదు, చాలా మంచి రిపోర్ట్. ఇది ఎప్పటికప్పుడు కంటిన్యూ ఇస్తే బాగుంటుంది. మన దాంట్లో డౌట్స్ లేకుండా ఉండాలంటే ఇవి జరుగుతాయి. దాని మీద చర్చ కూడా జరగాలి. చర్చ జరుగుతుంది. దానికి సమాజం స్థాయికి మనం ఉండాలి కాబట్టి చాలా సంతోషం. సరే, ఇప్పుడు మనకి జిల్లాకి బాపూజీ వచనాలు సున్నితమైనటువంటి ఒక ఆర్గనైజేషన్. దీనిలో రాజకీయాలు చేయకుండా మనం అంటే గత పెద్ద మనుషులు మనకి ఏదైతే అవకాశం ఇచ్చో పెద్ద ప్రాపర్టీ ఇచ్చిందో దీన్ని కాపాడే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోవడం కోసం పనిచేయడం వాళ్ళే ఇచ్చి ఇప్పుడు నడిపించారు. ఇప్పుడున్న కమిటీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ వారికి నా వ్యక్తిగతంగా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఇది మంచి సూపర్. అయితే మనం సంఖ్యపరంగా ఎక్కువ మంది పెట్టుకుంటే ఏమైతే సమావేశాలప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన వస్తుంది. ఎవరైనా చేయాలని కూడా సమావేశం సభ్యులు లేకుండా సంఘానికి మనం సహాయకారం అందించే అవకాశం ఉంటాయి కాబట్టి మనం 19 పరిమితం 18 19 పరిమితం చేసుకొని చేస్తే బాగుంటుంది.
మనం సేవ చేయాలనుకున్నప్పుడు, సహకరించాలనుకున్నప్పుడు కమిటీలో ఉన్నా లేకున్నా మనం హెల్ప్ చేసే అవసరం పెద్ద మనతో మనం అందరం ఆలోచించాలని నా అభిప్రాయం. మీ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా లేచి మాట్లాడండి. టైం ఉంది కాబట్టి మనకేం ఇది లేదు కాబట్టి ఎవరన్నా మాట్లాడదలుచుకున్నాను మాట్లాడచ్చు. వేదిక గౌరవ సభ్యులు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ వచ్చేసి నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మిత్రులారా, ఈ బాపూజీ లైబ్రరీకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ సంస్థకు అనేకమైన పెద్దలు వాళ్ళు దూర ఆలోచనతో ఆలోచించి ఇక్కడ మనకు ఇంత పెద్ద సంస్థను అప్పచెప్పారు. దీన్ని మనము సక్రమంగా కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి దశలోనే ఉందని నా అభిప్రాయం. మిత్రులారా, ఏదేమైనా కానీ సభ్యులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి విషయాల్లో కానీ సమావేశాల విషయాలు కానీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఒక నోటీస్ బోర్డు పైన వాళ్లకు పెట్టవలసిందిగా నేను సెక్రటరీ గారికి కోరుతున్నాను. సూచన. రెండవది, ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే ఫోన్లతోనే కాకుండా వేరే వాట్సాప్స్ వచ్చేసింది, వాళ్ళకు ఒకటి తపాలా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక ఉత్తరం పోతుండే. ఇప్పటికీ తపాలా ఆఫీసులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉంది. సెక్రటరీ గారికి మనం ఏం చేస్తున్నా అంటే, మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వడం మంచి పద్ధతి, సాంప్రదాయం, ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో పాట బ్రేక్ అయింది, అది కంటిన్యూ చేయాలని సెక్రటరీ గారికి మనం చేస్తాం. మూడో విషయము, భూమి పూజ చాలా గొప్పది, కన్స్ట్రక్షన్ చాలా పెద్దది. కొద్దిగా ఖర్చుగా మనం అదుపులో పెట్టుకోవాలి. 70,000 అంటే చాలా. ఇది ప్రతి పైసకు మనం జవాబుదారులము. ప్రతి పైసా మనము లైబ్రరీ కొరకు మనము పోగు చేయాలి. సాధ్యమైనంత వరకు దాతలను ముందుకు తీసుకురావాలి, అభివృద్ధి పథంలో నడపాలి. ఖర్చుల మీద సుగా పెద్దలు ఆయన సుగా చెప్పారు, మనం ఖర్చులు సుగా అదుపులో ఉండాలని. అధ్యక్షులు గారు పాలక మండలి తరపున ఒక దృష్టి పెట్టాలి. సరే, మీరు ఈ సంస్థకు ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ సమావేశం అని చెప్పుకున్నాము, ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఈ మధ్య లోపల లాక్డౌన్ అది రావడంతో ఒక 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. లాక్డౌన్ వయసుగా 3 సంవత్సరాలు. కాబట్టి ఈ పాలక మండలి సమావేశం రెండవది ఇది. జనరల్ బాడీ ప్రతి ఏటా అయ్యేటట్లు ఏ కమిటీ ఉన్నా చూడాలి, చేయాలని నా సూచనలు. ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు మీరందరూ అభివృద్ధి లోపల మీరు రావాలి, సూచనలు ఇవ్వాలి. ఈ లైఫ్ మెంబర్ విషయంలో సరే, నెలకు 10 రూపాయలు, సంవత్సరానికి 120, దానికి డబ్బులు చేసినంటే పెద్ద సమస్య కాదు. లైఫ్ మెంబరు మీరు 1200కు పోయి ఎట్టే టైంగా 3000 చిల్లర చేసుడు, అది నాకు దానిపైన మీరందరూ ఆలోచించి ఈ కమిటీకి సూచనలు ఇచ్చి కనీసము 1200కు ఒక డబ్బులు ఒక 2000, 2500 చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఉత్సాహంగా సభ్యులు ముందుగా వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది యువకులు ఉంటారు. ఈ విద్యా సంస్థ, వైద్య సంస్థ చాలా ముఖ్యమైనది. కాబట్టి 2000, 2500 చేయాలని నా యొక్క సూచన. కాబట్టి ఇది అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భక్తవత్సలం గారికి, తర్వాత వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, తర్వాత సమావేశానికి వచ్చిన సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, మనము అంటే గత పాలక వర్గంతో ఈ పాలక వర్గం చూసినట్లయితే చాలా కొట్టచ్చినట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే గతంలో 15 సంవత్సరాల నుండి ఏం జరిగిందో మనకేం తెలియదు. ఉన్న దగ్గర ఏంటంటే ఏ సంఘం ఎక్కడ ఉన్నదంటే అక్కడనే ఉండిపోయింది. అది మరి నూతనంగా వచ్చిన మన భక్తవత్సలం గారు వారి యొక్క రాజకీయ అనుభవంతో అనవచ్చు, వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అని కావచ్చు, రాజకీయ నాయకులని వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈనాడు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అది చాలా పెద్దది. ఎందుకంటే అది అంటే ఒక 60 ఫీట్ల హాలే ఒక పెద్ద ఉన్నది. అటువంటి హాలు మనకి ఎక్కడ కూడా కనబడదు.
అది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నిర్మాణం జరుగుతున్నది. అయితే అదే టీటీ టెక్నాలజీ అక్కడి అది చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని మీద ఇంకో 5-6 అంతస్తులు కూడా 6 అంతస్తు 7 అంతస్తు కూడా కట్టుకోవచ్చు. అది మన ఫ్యూచర్ కోసం చాలా బాగుంటుంది. ఇది నిజంగానే వాటికి ధన్యవాదాలు. అంతేకాకుండా మన గతంలో ఎప్పుడైనా మనం సావిత్రిబాయి పులే కానీ మహాత్మా జ్యోతిరావు పులే కానీ ఈ వేదిక నుంచి మనం ఎప్పుడు వినలేదు. కానీ రైట్ థింగ్ అంటే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే వారు మొట్టమొదటిసారిగా కింది వర్గాలకు, దళితులకు, స్త్రీలకు ముఖ్యంగా విద్యను అందించడం మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే. చదువు తల్లి సావిత్రిబాయి పులే అంటారు కాబట్టి ఇది లైబ్రరీ కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనందరికీ మళ్ళీ ఈ వేదిక గుర్తు చేసినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వారికి. అయితే మిత్రులు రఫీక్ అన్నట్టు ఒకేసారి 1000-1200 ఉన్న సభ్యత్వాన్ని అంటే లైఫ్ మెంబర్ను 3,500 ఏదో చేశారు. అది చాలా బాగానే అందరు ఎంతమంది విలువ చేసినా అంతమంది బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. దాన్ని అంటే పాత పద్ధతి నడవని 1,200 రూపాయల సభ్యత్వం అనేది కూడా చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్ అది. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనమే చేస్తున్నాను. తర్వాత అధ్యక్షులు మరి మీరు అందరూ పోటీ పడి ఎలక్షన్లో ఎవరు మంచిగా పని చేస్తారో వాళ్ళు రావాల్సిన ఉన్న పోస్టులకు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలక్షన్ డేట్ అనేది ఒక నిర్ణయం చేయండి, తీర్మానం చేయండి. ఈ తీర్మానం చేసిన తర్వాత అప్పుడు అది ప్రాసెస్ మొదలవుతుంది. ఇదే వేదిక ద్వారా మీరు ఎన్నికలు అనేది ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కాబట్టి మరి మనకు ఫండ్స్ ఎవరు మనం ముందుకు పోయి అడగాలన్నా చేయాలన్నా కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. ప్రతి ఒక్కరు లిస్ట్ కూడా తయారు చేశాం మేము, వీళ్ళ దగ్గర పోయి ఫండ్స్ అడుగుదామని. కాబట్టి ఈ మెంబర్షిప్ అయితే కానీ ఒక 2,000 రూపాయలతో సాయం ఉంటుందన్న ఉద్దేశంతో పెంచడం జరిగింది. అంతకుముందు లేదు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాకనే ఈ పెంచడం జరిగింది. కొత్త మెంబర్ ఈ 2,000-3,000 నా ఇట్లా అయితే పెద్ద ఇది కాదు. చదువుకునే పిల్లలకి ఏదైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది అని. జనరల్గా అయితే 3,000 రూపాయలు 3,500 పెద్ద సమస్య కాదు కదా ఈ దీంట్లో. అది మన లైబ్రరీకే పనిస్తుంది కాబట్టి దానివల్ల మేము పెంచడం జరిగింది. అది కాబట్టి వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు మరియు ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ లైబ్రరీకి నన్ను న్యాయవాదిగా పెట్టుకున్నారు. మేము సభ్యులు అందరం కలిసి 2 లక్షలు ఉన్నటువంటి రెంటులని 48 లక్షలకు తీసుకొని వచ్చినాం. ఆ ఘనత అధ్యక్షుల వారికి చెందుతుంది. అట్లాగే అధ్యక్షుల వారికి మరియు కమిటీకి అందరికీ చెందుతుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, అది అధ్యక్షుల వారు ఉండడం వల్లనే విజయవంతం అవుతున్నది. నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్నకి ప్రభుత్వంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఈ కమిటీని ఇంకో 2 సంవత్సరాలు పొడిగించాలని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ ఇంకెవ్వరి వల్ల కూడా కాదు. ఎందుకంటే అది ₹1 కోటి కన్స్ట్రక్షన్ ఉన్నది. దాన్ని కంప్లీట్ చేయాలని అంటే పెద్దల సహకారం తప్పకుండా కావాలి. అది 3 కోట్ల ప్రాజెక్టు ఎవరితో కూడా కాదు, పెద్దల సహకారం లేనిది కాదు. కాబట్టి మన ఏది జనరల్ బాడీకి పవర్ ఉంది ఎక్స్టెన్షన్ చేయడానికి. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనం కొట్లాడుకోవడంలో అర్థం లేదు. ఈ బాడీని ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయాలని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి పాలక మండలి సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి బాపూజీ వచనాలయ సభ్యులు, సేవా తత్పరులు, అలాగే పాలక మండలి అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు భక్తవాత్సలం గారు, కార్యదర్శి బాలకృష్ణ గారు, పాలక మండలి అందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ పాలక మండలికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా తరఫు నుంచి. గంగాధర్, ఎందుకంటే మన
ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక దేవాలయంగా భావించవచ్చు బాపూజీ వచనాలయానికి. కానీ దీన్ని మరుగున పడి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి ఇది మామూలైనటువంటిది కాదు, దీనికి చారిత్రాత్మకమైనటువంటి గొప్ప అంశం ఉంది అని ఈ పాలక మండలి కంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు అయితేమి, తర్వాత పాలక మండలి వచ్చినంత తర్వాత వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఈనాడు నిజామాబాద్ జిల్లాలోనే బాపూజీ వచనాలయం అంటే ఒక గొప్ప ఏదో జరుగుతుంది, చాలా మందికి హెల్ప్ చేస్తుంది, ఒక సేవ చేస్తుంది అన్నటువంటి గుర్తింపు రావడం జరిగింది. నేను లైఫ్ మెంబర్ని, నా పేరు కోయిడి నరసింహులు. గత ఎన్నికల్లో కూడా పోటీలో ఉండి డిఫీట్ కావడం జరిగింది. ఏదేమన్నా కానీ ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. ఏదేమన్నా సమిష్టిగా బాపూజీ వచనాలయాన్ని ముందుకు తీసుకెళ్దాము. భక్తవాత్సలము ఆయన సోషల్ వర్కర్ అని నేను అనుకుంటున్నా. అలాగే మంచి పొలిటీషియన్ కూడా కనబడడు కానీ అన్ని కళలు ఉన్నాయి భక్తవత్సలం నాయుడు మీద. అయితే ఏదేమన్నా తనకు కోఆపరేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఏదేమన్నా కానీ దీంట్లో ఉన్నటువంటి బైలాస్ ప్రకారము, అమెండ్మెంట్స్, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం ముందుకు వెళ్దాము. సమిష్టిగా ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏం సంగతి అనేది సమిష్టి నిర్ణయం ప్రకారము మంచి వాళ్ళకే ఇది ఉంటుంది. అలాంటి ఉద్దేశంతో నడవాలని నేను కోరుకుంటూ, అలాగే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇష్యూలో నేను కూడా కొద్దిగా విభేదిస్తున్నాను. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని పెట్టండి దయచేసి, రీజనబుల్గా. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బాగుంటుంది, అంత సమిష్టిగా ఉంటుంది, రేపు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కొద్దిగా దాన్ని మళ్ళీ మాడిఫై చేసి కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాపూజీ వచనాలయ అధ్యక్షులు, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి సోదరులు భక్తవత్సలం నాయుడు గారికి మనమందరం కూడా ఢిల్లీ అనే ముద్దు పేరుతో పిలుస్తాం, అందరికీ సుపరిచితుడు. మరి అదేవిధంగా ఈ యొక్క బాపూజీ వచనాలయ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా శుభదినం, మంచి దినం. మనం 6 నెలల కింద మనం ఒక జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. 6 నెలల సంవత్సరం కిందమే అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది, కూలిపోతా ఉందని చెప్పి మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చిందని కూడా చెప్పినప్పుడు మరి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని మన యొక్క అధ్యక్షులు గారు 6 పార్టీ లీడర్లను, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, మేయర్ గారిని అందరిని కూడా తీసుకొని పార్టీలకు అతీతంగా మన యొక్క బాపూజీ వచనాలయం అంటే, గ్రంథాలయం అంటే ఒక దేవాలయంలో మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో వచ్చిన వ్యక్తులు, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ గారు ఒక కాంగ్రెస్ లీడర్ కాకుండా అందరికి సంబంధించినటువంటి లీడర్ భక్తవత్సలం గారు, అతన్ని చూసి మరి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ, అందరూ కూడా, షబీర్ అలీ గారు కానీ, అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క బాపూజీ వచనాలయం అనేది మరి ఒక దాదాపుగా నేను చూస్తా ఉన్నాను, నేనైతే 60,000 మంది చూస్తా ఉన్నాను.
57 సంవత్సరాల నుంచి నేను ఈ బాపూజీ వచనాలకు కష్టం వెళ్తా ఉన్నాను నేను. మా ఇద్దరు పిల్లలు కూడా మరి ఇక్కడనే చదువుకొని రోజు మరి కేంద్ర గ్రంథాలయానికి పోకుండా ఇక్కడికి వచ్చి చదువుకొని ఇప్పుడు ఇద్దరు కూడా మరి హెడ్ మాస్టర్గా కొనసాగుతూ ఉన్నారు. నేను చాలా మంది చూస్తా ఉన్నాను. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి పాస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క బాపూజీ వచనాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఒకటే కోరేది, ముందుగా భక్తవత్సలం పిల్లల గారికి, ముందుగా వాళ్ళ భార్యకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి బాపూజీ వచనాలయండి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉంటే మన కన్నమ్మట ఉంది, వేరే వాళ్ళతో ఏ పని కాదు, మాటువంటి వ్యక్తులతో కాదే పని. ఆయన ఈ రోజు 3 కోట్లకు మరి టెండర్లు పిలిచి 3 కోట్లతో ఈ రోజు నిర్మిస్తా ఉన్నారంటే 8 అంతస్తులు ఎవరి తరమైనటువంటి పని కాదు. చాలా మంది చాలా రకాలు ఉంటారు, కానీ కొంతమందికి పట్టుదల అనేది ఉంటుంది. వాళ్ళని చూసి డబ్బులు ఇస్తారు. వాళ్ళని చూసి డబ్బులు ఇచ్చినప్పుడు యొక్క మరి పనులు అనేది జరుగుతాయి, చక్కచక్క జరిగిపోతూ ఉంటాయి. ఎవరో వెళ్ళి అడిగితే డబ్బులు ఇవ్వరు. వాళ్ళ కెపాసిటీని చూసి, వాళ్ళ భార్య చూసి మాత్రమే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మరి ఢిల్లీ గారికి, ప్రత్యేకమైనటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న చాలా ప్రోత్సాహమైనటువంటి పథకం మీరు నిజామాబాద్ జిల్లాలో కాదు, నేను అనుకుంటే తెలంగాణలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ కూడా కట్టినటువంటి దాఖలాలు కూడా లేవని నాకు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా సమావేశాల్లో వెళ్తా ఉంటాను, స్టేట్ లెవెల్లో కానీ అక్కడక్కడ జిల్లాలలో కానీ వెళ్తా ఉంటాను. కానీ ఇంత పెద్ద గ్రంథాలయం ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూడలే. మరి మీ హయాంలో మరి ఇది ప్రారంభమైంది. మరి 8 అంతస్తుల వరకు చేరుకున్న తర్వాత ఎంతో మంది విద్యార్థులను మీరు మరి పైకి తీసుకొచ్చి వాళ్ళకు, ఎందుకంటే వీటికి చేసే పనులు కావు, మరి చదువు లేనిదే మరి అంటారు, మరి విద్య లేనిదే ఇంత చెప్తారు. కానీ మరి మీరు ఇక్కడ చక్కటి విద్య లైబ్రరీలో మీరు చెప్పారు. ఇప్పుడు చాలా మంది రాజేశ్వరి గారు కూడా పుస్తకాలు ఇచ్చినారని చెప్పి, వేరే వాళ్ళు నేను దాని గురించి చెప్పి చాలా మంది చాలా రకాలుగా మరి చాలా మరి దీంతో మన దగ్గర సైన్స్ చాలా పెరుగుతూ ఉంది. నేను దయచేసి ఒకటే మరి కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మరి జనరల్ బాడీ సభ్యులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు కానీ, ఇంకా దీన్ని మనం అందరం కలిసి ఈ ఒక 2000, 3000, 4000 పెద్ద సమస్య కాదు. ఈరోజు 1200 కానీ, 1800 కానీ, 3000 కానీ, ఏది 300 కానీ వస్తుంది. అది లైఫ్ మెంబరు. ఇది లైఫ్ మెంబర్ మనం ఇచ్చేది. మనం నెల కట్టేది కాదు. కొంతమంది నెల కూడా చేసుకుంటా ఉంటారు. మన దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మన దగ్గర సీనియర్ సిటిజన్ దాంట్లో 1100 ఉంది, మా దాంట్లో చూస్తే నా దాంట్లో చూస్తే 500 ఉంది లైఫ్ మెంబర్షిప్. ఇది పెద్ద సమస్య కాదు. 3600 దాన్ని ఇస్తా ఉన్నారంటే ఇప్పుడు ఢిల్లీ గారు చెప్పిన విధంగా మరి ఏదైతే బిల్డింగ్ కడతా ఉన్నారో దానికి కూడా మన కాంట్రిబ్యూషన్ 2000 రూపాయలు దాంట్లో పడుతున్నదని చెప్పుకొని 3750 రూపాయలు ఈ రోజు పెద్ద సమస్యగా ఎవరు చూసినా మనం ఇచ్చుకోవచ్చు. ఇది మన గురించి కాదు, వాళ్ళ గురించి కాదు. మనకు రిసిప్ట్ ఇస్తారు కదా, మీరు తీసుకున్నది లైఫ్ మెంబర్స్ ఇస్తారు. కాబట్టి 3750 రూపాయలు ఉండాలి. మనతో ఇంకా ఏదన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్దలు, మరి మీరు కూడా ఏదో డొనేషన్స్ కానీ ఫండ్స్ కానీ వెళ్తారని చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఈ రోజు రాజేశ్వర్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి రఫీక్ గారు కానీ, ఇంకా చాలా మంది మీతో రమ్మంటే రావడానికి కూడా జనరల్ బాడీ మెంబర్స్ కూడా మీ నెంబర్ వచ్చి మాతో అయినటువంటి సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం నేను మన అధ్యక్షుల గారితో నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి ఉన్నాడు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. నేను ఒకరితో కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు రమ్మన్నా ఎనీ టైం ఒక విద్య మరి ఏదైతే గ్రంథాలయం ఉందో దానికి ఫండ్స్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గర స్పెషల్ ఫండ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్దాం, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పీసీసీలో చూస్తే మరి మన మహేష్ కుమార్ గారు మీకు మంచి మిత్రుడు, మీ తమ్ముడికి క్లాస్మేట్. మీరు ఎప్పుడు రమ్మన్నా మరి ఆయన దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్దాం. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా అరవింద్ గారు 2వ మాటలు ఇచ్చినారు. మరి ఇంకోసారి కూడా ఆయన పండి ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా నేను అందరితో ఒకటే కోరుతా ఉన్నాను, మనం అందరం కలిసి కట్టుగా ఉంటే కాదనేది ఏది కూడా మరి సాధ్యం కానేది ఉండదు.
కాబట్టి దయచేసి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని చెప్పి తొందరలోనే ఏదైతే మనం చూస్తాను చాలా చిన్న బేస్మెంట్ చేసి ఈ లెవెల్ ఉంది, మరి ఇంకా దాని సెల్ఫ్ స్లాబ్ కూడా పడలేదు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడ ఉన్న సభ్యులతో పాటు మీతో పాటు, ఎందుకంటే మీరు ఒకటి చెప్తున్నారు ఏదంటే టైం 5 ఏళ్ళు అయింది, 2019లో ఎన్నికైంది, కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఇవన్నీ జరగాలని చెప్పడం లేదు మేము. ఎందుకంటే ఇక్కడ కానీ ఎన్నికలనేది ప్రధానమంత్రి కానీ, పార్లమెంటు కానీ, రాజ్యసభ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, మున్సిపాలిటీ కానీ స్థానిక మనం 5 ఏళ్ళు నింపిన తర్వాత దానికి మనము మరి ఎన్నికలనేది ఆటోమేటిక్ గా వస్తాయి. కాబట్టి ఉద్యోగంలో ఎక్కిన వ్యక్తి మరి ఎప్పుడు దిగిపోయినది కూడా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మీతోని అయితే ఎన్నికలు నిర్వహించండి, కాదు ఈ యొక్క పని కంప్లీట్ అయిన తర్వాత పెడదామనుకుంటే కూడా జనరల్ బాడీ యొక్క మరి వారు చెప్పినటువంటి అభిప్రాయాల మేరకు మరి ఇప్పుడు ఏదైతే చేతుందో అన్నారు కదా, మరి 19 మంది 21 మంది అని అన్నారు, దాంట్లో పెద్ద సమస్య లేదు. అదేవిధంగా కూడా మరి జనరల్ బాడీలో మరి మీరు నిర్ణయం తీసుకొని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఏమైనా దానికి బాగా చేసుకుందామా లేకపోతే కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకుందామా అనేది మీతో మీ కార్యవర్గ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం మేరకు మరి మీరు ఎన్నికలు నిర్వహిస్తారా, మరి తాత్కాలికంగా మరి 1 year 2 year 6 నెలల మరి సమయం తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి మీరు మీకు ఓటు వేసి గెలిపించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం మేరకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మీరు బిల్డింగ్ స్టార్ట్ చేసినారో అతి తొందరలో మరి అందరి దగ్గర పంచు వసూలు చేసుకొని ఇక్కడ చాలా మంది దాతలు ఉన్నారు ఇచ్చేవాళ్ళు, మరి ఏదైతే దాతలు దగ్గరికి మనం వెళ్ళకపోతే ఇచ్చారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి కానీ వెళ్ళి అడిగినప్పుడే ఇది మన ఇంటికి అడుగుతాను, నేను ఇల్లు కట్టుకుంటున్న పైసలు ఇవ్వట్లేదు. బాపూజీ వచనాల మరి యొక్క బాపూజీ వచనాల మధ్య పెట్టింది పేరు కాబట్టి ఎంతో మందిని తయారు చేస్తా ఉన్నాం, ఉద్యోగాలు వెళ్తా ఉన్నారు, బతుకుతా ఉన్నారు, వారి కుటుంబాలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి కలుగుబట్టి అధ్యక్షులతో అదేవిధంగా ఈ యొక్క కార్యవర్గ సభ్యులతో నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి ఇక్కడ ఉన్న జనరల్ బాడీ సభ్యుల కోరిక మేరకు మరి మీరు ఎన్నికలు నిర్వహిస్తారా, మరి ఎన్నికలు పెడతారా, మరి లేకపోతే ఏమైనా వాయిదా ఎన్నికగా మీరు ఏమైనా ఆలోచిస్తారా అని సభ్యుల అభిప్రాయం మేరకు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి జనరల్ బాడీ సభ్యులకు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. మరి ఎలక్షన్ గురించి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ జనరల్ బాడీ మీటింగ్ లో మరి మా ఉద్దేశం అయితే 100% మేము ఎలక్షన్ పోవాలని అనుకుంటున్నాం, ఎలక్షన్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మరి ఈ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా అందరి సహాయ సహకారాలు సజెషన్స్ తీసుకొని తప్పకుండా ఎలక్షన్ పెట్టేద్దాం. ఎందుకంటే నేను ఒకటే మాకు ఈ కమిటీలో ఇంకా మంచి మెంబర్స్ కొందరు కావాలి. ఎందుకంటే రేపు ఈ లైబ్రరీ డెవలప్ కావాలంటే ఉపయోగపడేటువంటి మెంబర్స్ కావాలి కాబట్టి వాళ్ళందరూ కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో మేము ఎలక్షన్స్ అలాగే ఒక బాడీ కూడా వేద్దామని చూస్తున్నాం, సలహాదారుల కమిటీ కూడా వేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని మరి ముందుకెళ్తాం. ఇప్పుడు కమిటీ మెంబర్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన లైఫ్ మెంబర్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఇంతకుముందు మాట్లాడిందో 1200 రూపాయలని అది ఒక్క విషయం మాట్లాడడానికి నేను రావడం జరిగింది. 3700 ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా మంచి వాతావరణంలో ఉన్నోళ్ళే ఉన్నారు, మామూలు వ్యక్తులు ఎంతవరకు అనిపిస్తలేదు. ఆ చిన్న విషయాన్ని ఇవాళ రేపు 11 రోజులు చందా చేస్తేనే మా గల్లీన 4,50,000 వచ్చినాయి. 4,50,000 రూపీస్ వస్తే దానిలోకి వెళ్ళి బ్యాలెన్స్ గా 2 లక్షలు పక్కకు పెట్టినాం డెవలప్మెంట్ కోసం. ఇదైతే 3,700 అనేది మనకు చిన్న విషయం. ఇది కాకుండా నేను ఒక 5,000 ఇస్తా అని ముందుకొచ్చే వాళ్ళు ఉండాలి. కానీ నేను ఈ రోజు ఆ కమిటీ హాల్ కు 5,000 రూపాయలు చందాగా ఇవ్వాలనుకుంటున్నాను. రేపు నేను చందాగా 5,000 రూపాయలు ఇవ్వదలుచుకున్నాను. ఓకే, నమస్కారం అన్న అవకాశం ఇచ్చినందుకు. కృతజ్ఞతగా ఎంత ఇచ్చినా కానీ లైబ్రరీకి ఉపయోగపడుతుంది కాబట్టి థ్యాంక్స్. बापूजी वाचनालय के सदर साहब, सेक्रेटरी साहब, ट्रेजरर साहब और तमाम मेंबर्स और लाइफ मेंबर्स, मीडिया के हजरात, मैं यहाँ पे मैं खुद भी बापूजी वाचनालय का लाइफ मेंबर हूँ
और पिछले कुछ सालों में हमारे ट्रेजरर साहब और सदर साहब के साथ मिलके हम कुछ किताबों का इसमें इजाफा करें, कुछ हम लाइब्रेरी के फंड से भी लाए और कुछ जो है वो अपनी तरफ से भी हम डोनेट करे थे। मैं इस मौके पे ये जनरल बॉडी की मीटिंग में ना फीस के बारे में बात करना चाहूँगा, ना ऑडिट रिपोर्ट के बारे में बात करना चाहूँगा। मैं खुद एक स्कॉलर हूँ, तो इस मौके पे एक बात बोलना ज़रूरी समझता हूँ, वो ये है कि किताब पढ़ने से ज़्यादा किताब लिखना ज़रूरी है। अगर किताब लिखी जाएंगी तो पढ़ी जाएंगी। और मैं हमारी कमेटी के बड़े लोगों की तवज्जो इस तरफ लेना चाहता हूँ कि हमारे अपने शहर में तेलुगु, जैसा सेक्रेटरी साहब बोले, तेलुगु, मराठी, हिंदी, उर्दू ये लैंग्वेजेस के हमारे पास बुक्स है। तो मैं जानता हूँ हमारे शहर में तेलुगु के बहुत अच्छे स्कॉलर्स हैं, वो चाहे लिटरेचर के हो, चाहे पोएम के हो, वो चाहे हिस्ट्री के हो, और इसी तरह उर्दू जबान के भी बहुत अच्छे स्कॉलर्स हैं। और ये हमारे जो बुक्स यूनिवर्सिटी, हमारी लाइब्रेरी की तरफ से मैं मेरी सलाह है, अगर हो सके तो इस पर आप गौर कीजिए कि जो भी हमारा यंग टैलेंट है, क्योंकि एक बात ये देखने में आ रही साहब, हमारी तेलंगाना निजामाबाद, हमारी मदर टंग मदर लैंग्वेज तेलुगु और मदर टंग मदर लैंग्वेज उर्दू है। हिस्टोरिकली उर्दू भी हमारे पास पैदा हुई, पूरे हिंदुस्तान में गई, पूरी दुनिया में फैल गई, मगर पैदा हुई तेलंगाना में। तो ये हमारे लिए बहुत बड़ी बात है। लेकिन देखने में ये आ रहा, अफसोस की बात क्या है कि हमारा जो न्यूअर जनरेशन है वो मदर टंग से दूर हो रहा, तेलुगु से दूर हो रहा, उर्दू से दूर हो रहा, पढ़ने में परेशानी हो रही, लिटरेचर नहीं मालूम है, हिस्ट्री नहीं मालूम है। तो मेरी एक गुजारिश है, हमारे शहर में अच्छे अच्छे स्कॉलर्स भी है, अगर अपनी तरफ से, अपनी लाइब्रेरी की तरफ से उन स्कॉलर्स के कुछ बुक्स पब्लिश करवाए, और पब्लिश करवाने के साथ साल में 1 या 2 वो बुक लॉन्च का प्रोग्राम करके कुछ अवेयरनेस का कोई प्रोग्राम करे तो इसमें बहुत अच्छी बात होंगी। और आखिर में ये जो डेवलपमेंट का जो काम हुआ, ये कंस्ट्रक्शन का जो काम हुआ, खास तौर से ये जो हमारा नक्शा बना, ये इसमें कॉलम्स दूर दूर रखे, बीच में एकदम खुला हॉल रखे, और हमारे सेक्रेटरी साहब भी बोले कि बहुत सारे मॉडर्न टेक्नोलॉजी की चीज़ें, बायोमेट्रिक के और तमाम चीज़ों का जो डेवलपमेंट लाए, वो तमाम कामों पे मैं हमारे कमेटी के लोगों को सबको मुबारकबाद देते हुए अपनी बात खत्म करता हूँ। बहुत शुक्रिया। దత్తాత్రేయ గారు, రిటైర్ ఎంఆర్ఓ గారు, మరి ఆయన సోషల్ వర్క్లో కానివ్వండి, ఎటువంటి పనిలో కానీ ముందుండి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పద్మశాలి సంఘం కానివ్వండి, ఎన్జిఓస్ కాలనీ కానివ్వండి, ఏ దాంట్లో కూడా మెంబర్గా ఉండి ఆయన బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. బాపూజీ వచనాలయ సర్వసభ్య సమ్మేళనానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు భక్తవత్సలం గారు, ఢిల్లీ గారికి, మరియు సెక్రటరీ గారికి, వేదికను అలంకరించిన వారి కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎందుకంటే కొద్దిగా చాలా మంది విత్తనామాస అది చేసుకోవడము, దానివల్ల కొంతమంది రాలేకపోయినారు, అయినా కూడా చాలా మంది వచ్చిండ్రు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ టాయిలెట్ పోవాలంటే చాలా కష్టం ఉండే. ఢిల్లీ గారు వచ్చిన తర్వాతనే లేడీస్కో టాయిలెట్ కట్టడం జరిగింది. ఇది నాకు ప్రత్యేకంగా తెలుసు. మరి ఇంకోటి మీరు చేసింది పెద్దది ఏంటంటే, మన ఇంజనీర్ గారు ప్రకాష్ రావు గారు, రఘు గారు, వాళ్ళు మంచి ఇంజనీర్ని సెలెక్ట్ చేసిండ్రు. దానికి వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఫస్ట్ పాయింట్, వారు ప్రకాష్ రావు గారు మా పద్మశాలి సంఘాన్ని 32 ఫీట్లు వితౌట్ పిల్లర్ కట్టిండు ఇంజనీర్స్ కాలనీలో. నా క్లోజ్ ఫ్రెండ్ అతను. మా ఇల్లు కానీ మా ఇంజనీర్స్ కాలనీకి కానీ ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన మా దగ్గర సంఘానికి ఇచ్చినందుకు ఒక్క 5,000 రూపాయలు పేపర్ ఛార్జ్ తప్ప ఆయన ₹1 నా దగ్గర తీసుకోలేదు. అటువంటి వ్యక్తి. ఆయనకు నేను అక్కడ మా బోర్డు మీద ఉండాలని దాని మీద పేరు పెట్టడం జరిగింది. ఇంకోటి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, అందరికీ విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు మనము అడగండి తల్లి కూడా అన్నం పెట్టదు అన్నట్టు, ఆ విధంగా మేము మొన్న పద్మశాలి ఎలక్షన్స్ అయితే మా మార్గండే టెంపుల్కు రూపాయలు ఇచ్చింది కొన్ని గవర్నమెంట్ ఇస్తే
మేము మనిషికి 1,50,000 ఇస్తే 2,14,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చిండ్రు. అదే విధంగా దీనికి మనం ఎందుకు చేయొద్దని సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు సభాముఖంగా నేను ఒక 21,000 నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 40 మంది మెంబర్లను చూసినాను. వాళ్ళ దగ్గర కూడా నేను 21,000, 51,000, ₹1,00,000 కూడా నేను రాపిస్తా. నేను ఖచ్చితంగా పోయి మీరందరూ చేస్తే మనం ఒక 4 కోట్ల 5 కోట్ల రూపాయలు ఆ విధంగా కూడా మనం చేస్తే ఈజీగా కట్టచ్చని నేను చెప్తున్నాను. నేను కూడా మీ ఎమ్మటి తిరిగి నేను 4-5 లక్షల కోట్లు కూడా కలెక్షన్ మీతో సహకరించి మీ ఎమ్మటి ఉంటాను నేను చెప్తున్నా. నేను మా సంఘానికి కూడా మళ్ళీ ఇంకోటి విన్నవించేది ఏంటంటే ఒకవేళ 1,50,000 ఇస్తే వాళ్ళ శిలాఫలకం మీద పేరుంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుందని నా యొక్క కోరిక. నేను అదేవిధంగా మా సంఘానికి కూడా నేను కట్టినప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు లేదు, నేను 40 లక్షలు పెట్టి ₹1,00,00,000 పెట్టి కట్టినాను అంటే అందరు చందాలుగా 5,000, 50,000 మా రాజేశ్వర్ గారు ఫస్ట్ నాకు 11,000 రూపాయలు ఇచ్చారు. మాకు ఆయన చేతి ద్వారానే ఆయన దాంతో 11,000 సంఘం తాగేసి నేను ₹1,00,00,000 మా పద్మశాలి సంఘాన్ని కట్టిన 18 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షుడు ఉన్నా. కాబట్టి ఇదే విధంగా చేయమని అందరు కోరుకుంటున్నాను. మన మెంబర్లు కూడా మంచిగా ఒక 5 చేస్తే 10,000, 11 మినిమం ఒక 11,000 పెట్టి 11,000 ఇచ్చిన వాళ్ళ శిలాఫలకం మీద పేరు వెళ్ళి మనం పెడితే నేను 21,000 ఇస్తాను. తప్పకుండా మీరు అందరూ రిజిస్టర్ చేసి రాసుకోండి. నేను మా ఫ్రెండ్స్ మా శంకరెడ్డి గారు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరితో నేను ఇప్పించే బాధ్యత నాది. నేను వెంబడి ఉండి మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మిత్రులు పద్మశాలి వాళ్ళ దగ్గరికి తిరిగి నేను చేస్తాను. ఇది కూడా ఒక మనం దేవాలయానికి ఇస్తాము, ఒక సంఘాలకు ఇస్తాము. ఇది కూడా ఒక దేవాలయం లాంటిది కాబట్టి మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నేను ఇది అన్నందుకు మీరు అన్యభావంగా అనుకోవద్దు. ఇది మనందరి పని, ఒక్కళ్ళ ఇంటి పని కాదు. నలుగురు చేస్తే ఇది పైకి లేస్తుంది కాబట్టి భర్తవచనం గారు చాలా చేస్తుంది. ఇంకొకటి మొన్న మేము మహేష్ గారి దానికోసం మేము పోయినప్పుడు తను ఏం చేసిండు అక్కడ హోటల్ దగ్గర బయటకు వరల్డ్ మ్యాప్, ఏపీ మ్యాప్, తెలంగాణ మ్యాప్, ఇండియా మ్యాప్ అన్నీ ఉన్నాయి అక్కడ. సార్ ఇవి ఉండమని ఒకటి ఎందుకు సార్ అంటే నేను లైబ్రరీలో పెట్టాలని కొనుక్కొని నా కార్లో ఇంట్లో ఉన్నాయి కాబట్టి అంటే అట్లా తన లైబ్రరీ కోసం అట్లా చేసే వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి తన యొక్క మనం ఉండమని నేను కూడా చందాలని తిరుగుతా. కంపల్సరీ ఇస్తారు. ఎవ్వరు కూడా 11,000 తక్కువ ఇచ్చే వ్యక్తులు ఎవ్వరు లేరు. అందరు కూడా మనము చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు మంచిగా. మన దగ్గర ఎవ్వరు కూడా 10,000, 11,000 శిలాఫలకం మీద ఒకటి పేరు రాయించాలా. ఏముంది దానికి 500, 700 రూపాయలు శిలాఫలకం ఖర్చు కూడా కాదు. కాబట్టి ఇది ఒకటి నా యొక్క విన్నపానికి అవకాశం వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ నేను జై కాంగ్రెస్ జై మాట్లాడుతున్నాను. కలెక్షన్ చేపిస్తానని చెప్పిండు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ సహకారం తప్పకుండా తీసుకుంటాం సార్. తప్పకుండా మీ సహకారం మాకు కావాలి, ఈ లైబ్రరీకి కావాలి అని కోరుకుంటూ మరి సర్వసభ్య సమావేశానికి పద్మశాలి సంఘ పెద్దలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఆయన సలహాలు మంచిగా ఇవ్వండి. డొనేషన్స్ కూడా ఇవ్వండి. సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులైన మా అన్నగారు ఢిల్లీ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు మా అన్నగారైన బాలకిషన్ అన్న గారికి, క్యాషియర్ గంగన్న గారికి, వారి కమిటీ సభ్యులకు, అదేవిధంగా నా తోటి శాశ్వత సభ్యులకు, ఇందులో చదువుకునే విద్యార్థులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ మా బాపూజీ వచనాలయం తరఫు నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో బాపూజీ వచనాలయం అంటే ఏందో నాకు తెలియదు. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి బాపూజీ వచనాలయం అంటే జనంలో అరే బాపూజీ వచనాలయం అనేది ఉన్నదనేది ఒకటి బయట తెలుస్తుంది. కాబట్టి గత పాలకులు దీన్ని ఒక 15-20 సంవత్సరాలు కుంటుపరిచినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వచ్చిన కమిటీ చాలా బాగా చేస్తుంది. వారికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీస్తున్నాము. ఎందుకంటే మీరు శాశ్వత సభ్యత్వం కోసం 3,750 అంటే ఒక 1000 మందిని చేయొచ్చు, ఒక 2,000 మందిని చేయొచ్చు. అది పెద్ద చందా రూపంగా జమ కాదు. కాబట్టి మీరు దాన్ని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏదైతే మొన్న మీటింగ్ మన సర్వసభ్య సమావేశం నాడు ఆనాడు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, ఎంపీ గారు రావడం జరిగింది, ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగింది. కాబట్టి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా పద్మశాలి సమాజం కొరకు 8 కోట్ల రూపాయలు ఫండ్స్ తేవడం జరిగింది. మా పద్మశాలి
సంఘాల కొరకు, అదేవిధంగా మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి దానికి పూర్తి ఫండ్స్ కాంగ్రెస్ తరఫు నుంచి, అదేవిధంగా సూర్యనారాయణ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి, అదేవిధంగా అరవింద్ గారి తరఫు నుంచి, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద ఉండి అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కలిసి పోయి వారిని విన్నవించుకుంటే తప్పక చందాలు లేకుంటేనే దానికి ఫండ్ సమకూర్చొచ్చని నా యొక్క ఆలోచన. అయినా కానీ చందాలు చేస్తే మనకు సహకరించే వారు అధికంగా ఉంటారు, సలహాలు ఇస్తారు కాబట్టి చందాలు కూడా చేయాలి కొద్దో గొప్ప. కాబట్టి సభ్యత్వం గురించి మీరు పెద్దగా దృష్టి పెట్టకుండా ఒక 2000 మంది సభ్యత్వం అయినా కానీ ఒక 5 లక్షల రూపాయలు 6 లక్షలు జమ అయితే అది పెద్ద మనకేం సరిపోయే పద్దు కావద్దు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర అడుగుదాం. రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే, రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ అరవింద్ గారు, సెంట్రల్ లో వారు ఎంపీ గారు కాబట్టి వారి దగ్గర పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చి సహకారం చేస్తాం, మీ అందరికి సహకరిస్తాం. ఎందుకంటే బాపూజీ వచనాలయం అంటే సరస్వతి ఆలయం కాబట్టి దీంట్లో రాజకీయం చేయకుండా అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటేనే ఈ బాపూజీ వచనాలయం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరందరూ దీనికి చేయూత వాదోడుగా ఉండి సహకరిస్తారని కమిటీ వారికి నేను విన్నవించుకుంటున్నాను. పూర్తి సహకారం మా ద్వారా మీకు అందిస్తామని కూడా ఈ సభా వేదిక మీద ఉండి మీకు మేము మా పద్మశాలి సమాజం తరఫు నుంచి కూడా మీకు చందాలు ఇప్పడానికి మా కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు, కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ దత్తాగిరి గారు కానీ, నేను మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని, అందరం కలిసి మా సమాజంలో ఉన్న పెద్ద మనుషుల దగ్గర కూడా మీకు తీసుకుపోయి చందాలు ఇప్పిస్తామని కూడా హామీస్తూ ఈ సమయం కల్పించినందుకు మీ అందరికీ, మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బ్రదర్ ఎవరైతే అమెరికాలో ఉన్నాడో ఆయన మరి చాలా సహకారాలు అందిస్తూ ఉంటారు, చాలా సాయం చేస్తూ ఉంటారు, డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒక రోజు వచ్చి మీ ఎవరైతే 10 లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళ పేరు మీద ఇక్కడ దగ్గర దగ్గర 10-12 హాల్స్ వస్తున్నాయి. హాల్స్ లో మీకు పేరు పెట్టిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఒక లిస్ట్ తయారు చేశాం. ఆ లిస్ట్ ప్రకారం అందరి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళ పేరు కూడా పెట్టడానికి మేము నిర్ణయించడం జరిగింది ఇక్కడ. కాబట్టి గంగా కిషోర్ గారు మాట్లాడవచ్చు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరు విద్యారంభం కరిష్యామి చేతిర్భవతు మేలు. సరస్వతి మాతకు నమస్కరిస్తూ దేవాలయం లాంటి చదువుల తల్లి సరస్వతి మాత కొలువైనటువంటి బాపూజీ వచనాలయం సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులు, అదేవిధంగా బాపూజీ వచనాలయం అధ్యక్షులైనటువంటి భక్తవచనం నాయుడు గారికి, మద్దూరి బాలకిషన్ గారు నాకు దాదాపు ఒక 35-40 సంవత్సరాల నుంచి, నేను పూసంగండిలో ఎస్ఆర్ మల్లయ్య గారి వైన్స్ నడిపిస్తాను, అప్పటి నుంచి వారికి నాతోటి పరిచయం ఉంది. కాబట్టి 40 సంవత్సరాల అనుబంధం వారితో. ఇక్కడ కూర్చున్నటువంటి కార్యదర్శి మా హనుమంతరావు గారు అంబేరు సంఘం జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వారు లెక్చరర్గా కూడా పనిచేశారు, న్యాయవాదిగా కూడా వారు కొనసాగుతున్నారు. ఇటువంటి మంచి మహామహులతోటి ఈ కమిటీ ఏర్పాటైంది. అందరూ కూడా చాలామంది ఇదివరకు చెప్పినారు, గత కమిటీలో ఎప్పుడు కూడా బాపూజీ వచనాలయాన్ని ఒక సామాన్య ప్రజల నోట్లో ఆడే విధంగా చేయలేదనేటువంటి భావన అందరికీ ఉంది. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఒక సంస్థ కానీ లేదా ఒక వ్యవస్థ కానీ దానికి ఉద్దేశాలు, ఆశయాలు ఉంటాయి. కాబట్టి భక్తవత్సలం నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత ఈ సంస్థకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి, లక్ష్యాలు ఎలా సాధించాలని చెప్పేసి మంచి సంకల్పాలు తీసుకొని వారు కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో కూడా చాలామంది మంచి అనుభవజ్ఞులు, సంఘ సేవ, నిస్వార్థమైనటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నేను ఈ సభాముఖంగా కోరేది ఏంటంటే, ఇదివరకు అందరూ కూడా శాశ్వత సభ్యత్వాల గురించి రుసుము తగ్గించాలి లేదా సభ్యత్వాలు పెంచాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సభ్యత్వాలు పెంచడం గొప్ప విషయమేం కాదు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, ఈ సభ్యులు ఇప్పుడు 400 మంది ఉన్నారు. 400 మందిలో నేను ఒక 10 మంది సభ్యులు చేపిస్తే ఇంకొకరు 20 మంది సభ్యులు చేపించేటువంటి సామర్థ్యం కూడా ఉంది. కానీ సభ్యత్వాలని కాకుండా
ఈ సంస్థ యొక్క విలువలను కాపాడేటువంటి వ్యక్తులు కావాలి, ఈ సంస్థ యొక్క ఉద్దేశాలను కొనసాగించేటువంటి వ్యక్తులు కావాలి, ఈ సంస్థ యొక్క లక్ష్యాలను ఛేదించగలిగేటువంటి సామర్థ్యాలు కావాలి. అటువంటి వ్యక్తుల కోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ ఏదో నామినల్గా నేను శాశ్వత సభ్యుడిని అని చెప్పేసి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి దీన్ని దర్శించుకొని పోవడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సరస్వతి దేవాలయాన్ని నిత్యం కూడా మరి వస్తూ పోతూ దీనికి ఉన్నటువంటి బాగోగుల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను మీరు అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ శాశ్వత సభ్యాల గురించి కాకుండా నిజంగా నిస్వార్థంగా ఈ సరస్వతి మాత యొక్క ఉన్నతి కోసానికి, విద్యార్థుల యొక్క ఉన్నతి కోసానికి, వారికి ఇంకా అనేక రకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, సాంకేతికత చాలా పెరుగుతూ ఉంది. వస్తున్నటువంటి సాంకేతికను అందిపుచ్చుకునే రీతిలో విద్యార్థులకు ఇప్పుడు ఈ పుస్తకాలు చదవడమే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు మాలాంటి వాళ్ళు మేము గ్రంథాలయానికి వచ్చి చదివినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు పుస్తకాలు పట్టుకొని చదివేంత పరిస్థితి లేదు. ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయి, తర్వాత ప్యాడ్స్ వచ్చినాయి, అదేవిధంగా కంప్యూటర్స్ వచ్చినాయి. వాటి ద్వారానే ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యార్జన చేస్తూ ఉన్నారు. కానీ మళ్ళా సాంకేతిక ఎంత పెరిగినా అది తిరోగమన స్థాయికి చేర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే మన అకౌంట్స్ సంబంధించి కొన్ని వివరాలు అడిగారు, అవి వచ్చి చూసుకోమని. దానికంటే ఆ వివరాలు రెడీ చేసి అక్కడ నోటికి బోర్డు పెట్టేసేస్తే సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే బుక్స్ ఉంటాయి, మీరు ఎప్పుడో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో వస్తారు. అది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అక్కడ పెట్టేస్తే అయిపోతే ఏమనుకోదు ట్రెజరర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక మనకు సభ్యత చర్చ జరుగుతుంది. మన మైండ్ సెట్ ఉంటే అది ఖచ్చితంగా సాధించగలం. ఒక అమ్మ తల్లిగారిని పోయేది ఉంటే ఎన్ని పనులు పక్కన నూకేసేసి వెళ్ళిపోతుంది. అరగంట ముందు పోయి ఉంటుంది, కావాలంటే చూడండి. మీ అందరికీ అనుభవాలు ఉండొచ్చు, సంసార జీవనంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. కాబట్టి అది సమస్య కాదు. ఇంకొకటి ఏంటంటే చరిత్రలో దాని ఒక ఘట్టాన్ని మీ ముందు ఆవిష్కరిస్తాం. చాణక్యుడు మహాజ్ఞాని, ఆయనని దారుణంగా అవమానిస్తే బయటకు వచ్చి ఒక చిన్న పిల్లాన్ని, అక్కడ పిల్లాన్ని పడుకు ఏడుస్తున్నా అలా తీసుకొని ఆ పిల్లవాడిని ఎఫర్ట్ పెట్టి తయారు చేస్తే మౌర్య సామ్రాజ్య ఆవిష్కరణ జరిగింది. जो सोच है वह मतलब तेलंगाना इंडिया लेवल से और भी अपन ये लाइब्रेरी को कैसे डिजिटलाइज मीन्स उसको डिजिटली वेबसाइट बनाकर या ऐप बनाकर कैसे डेवलप करे, यह भी उनकी सोच है. वह सोच में से डिस्कस भी करे थे, तो उसको इम्प्लीमेंट जल्द ही होने वाला है, इसकी मैं सूचना देता हूँ. धन्यवाद. थैंक यू. ఒక్కొక్కరి 10 సంవత్సరాల నుంచి కూడా కిరాయి కట్టకుండా మరి పెండింగ్ లో ఉండే, అలాగే ఈ మెయిన్ రోడ్లోనే 1500కు 1600కు కిరాయి ఉండే. మేము వారి అందరినీ పిలిపించి మరి మాట్లాడడం జరిగింది. ఈ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము సహకారం అందిస్తాం. మీరు ఎలా చెప్తే, మీరు అబ్నార్మల్ గా చెప్పకుండా మరి ఒక దీని ప్రకారం చెప్తే తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది, సహకరించడం కూడా జరిగింది. దాంట్లో అర్జున్ గారు మరి నాయకత్వం వహిస్తూ మరి ఈ రోడ్లో ఉన్నటువంటి మడిగల అందరితో మాట్లాడి మరి పెండింగ్ ఉన్నటువంటి డ్యూస్ అన్నిటి కూడా ఇవ్వడము, అలాగే రెంట్ కూడా పెంచడం జరిగింది. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీరు మరి సహకరించకుండా కోర్టుకెళ్ళి, కోర్టులో ఈ రోజు కూడా మరి వారు గత 40 సంవత్సరాల నుంచి కట్టుకున్న కిరాయిని కట్టుకుంటూ ఇంకా వారే మేమే ఓనర్స్ అన్నట్టు బిహేవియర్గా పోతా ఉన్నారు. వారికి చెప్పడం జరిగింది, మరి రెంట్ పెంచండి, మరి లైబ్రరీ డెవలప్మెంట్ కావాలంటే మీతోనే మరి డెవలప్ అవుతుంది, కాబట్టి మీరు ఇచ్చే ఫండ్స్ తోనే డెవలప్ అవుతుంది, కాబట్టి మీరు పెంచమని చెప్పినప్పటికి కూడా వాళ్ళే మా మీద రివర్స్ అయ్యి ఎందుకు పెంచాలి, ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మేము ఇచ్చిన రెంట్ తీసుకోండి, లేకపోతే మేము కోర్టుకు వెళ్తామని కోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము కూడా కోర్టుకు వెళ్ళి మరి లైబ్రరీలో వచ్చే అమౌంట్లో
మరి ఖర్చు పెడుతూ ఈ రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. మరి గత మీకు అందరికీ తెలుసు, ఈ లైబ్రరీలో ఇంత 100 మడిగలు ఉన్నటువంటి ఈ లైబ్రరీలో మరి నెలకు వచ్చేది 1,50,000 60,000. ఈ 2 పెట్రోల్ పంపులు ఉండడం వల్లే కొద్దిగా ఆదాయం కనబడుతుంది. లేకపోతే 100 50 రూపాయలు 150 రూపాయలు కిరాయి ఉన్నటువంటి గత 40 సంవత్సరాల నుంచి అవే కిరాయిలతో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మేము చెప్పడం జరిగింది, మీరు కిరాయిలు పెంచండి. కొన్ని మడిగలైతే మరి కిరాయిల కన్నా ఎక్కువ మున్సిపల్ ట్యాక్స్ ఉంది. వాళ్ళ కిరాయి ఏవైతే కడుతున్నారో దానికన్నా ఎక్కువ కూడా మా మున్సిపల్ ట్యాక్స్ ఉంది. మేము అన్ని కూడా కిరాయిలు పక్కకు తీసి మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళకి ఎంత వస్తుందని చూడుతున్నప్పుడు ఎంతో మంది వాళ్ళ మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నాం, వాళ్ళ కిరాయి ఇచ్చే దానికన్నా ఎక్కువ మున్సిపల్ ట్యాక్స్ కడుతుంది. ఎలా డెవలప్ అవుతుంది ఈ లైబ్రరీ? మరి మేము అందరం కఠినంగా నిర్ణయాలు తీసుకొని మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిరోజు వచ్చి కూర్చొని, ముఖ్యంగా మా సుధాకర్ అన్న గారు కూర్చొని ప్రతి వారిని పిలిపించి వాళ్ళని మంచిగా చెప్పడము మరి చెడుగా చెప్పడం కూడా మరి కిరాయిలు వసూలు చేయడం జరిగింది. ఈ రోజు మేము వచ్చిన తర్వాత మరి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఫండ్స్ గత 40 సంవత్సరాల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి తర్వాత మేము వచ్చి ఈ డెవలప్మెంట్లో ఈ మహాత్మా గాంధీ విగ్రహం అయితేనేమండి, బాత్రూంలో కానివ్వండి, మరి షెడ్లు కానివ్వండి కూడా వేయడం జరిగింది. దానిలో మరి ఉన్నటువంటి 10 లక్షల రూపాయలు కూడా అయిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము గత 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కరోనానే ఉండే, ఆ తర్వాత 3 సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి కష్టం, మా కమిటీ చేసినటువంటి కృషి వల్ల 70 లక్షల రూపాయలు మేము ఈ పాత కిరాయిలు కానివ్వండి మరి రెంట్ పెంచడం జరిగింది. నాకు ఒకటే డ్రెస్ ప్రప్రథమంగా ఇక్కడ హాస్పిటల్ జరిగింది, ఆ తర్వాత ఇక్కడనే ఆయన ఆ డిజైన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఆయన ఒక 40-50 మంది స్టూడెంట్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ టెక్నాలజీ మనం ఇంపోజ్ చేస్తున్నాం, న్యూ టెక్నాలజీ ఇక్కడ లైబ్రరీ అవుతుందని ప్రత్యేకంగా ప్రాక్టికల్గా విద్యార్థులకు కూడా థియరిటికల్ నాలెడ్జ్ అక్కడ చెప్తూ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా చూపించడం జరిగింది. మీరు కూడా అందరూ చూసారు, కేబుల్స్ ద్వారా పీటీ టెక్నాలజీ ద్వారా మనం ఇవాళ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కమిటీ ఎవరైనా ఉండని పోని, కానీ పేద విద్యార్థుల కోసం మనమందరం కూడా చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం. ఆ ధ్యేయంతోనే ఇవాళ భక్తవత్సలం గారు తనకున్నటువంటి పలుకుబడితోని మనమందరం మా సహాయం తీసుకుంటున్నారు. కానీ మొత్తం టోటల్ క్రెడిట్ గోస్ టు అవర్ ప్రెసిడెంట్ భక్తవత్సలం గారు. ఆయనకున్నటువంటి నిజంగా ఆయన ఇవాళ ఏడ్చిండు. ఎందుకోసం అంటే ఒక పేద విద్యార్థి ఇక్కడ ఏడవడం జరిగింది, అది ఆయన నోట తీసుకొని ఎట్లా కట్టి తీర్థమని కంకణం కట్టుకున్నటువంటి అధ్యక్షుడికి హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన బాపూజీ వచనాలయము సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట ఏంటంటే ఇది అన్ని మతాలకు సంబంధించిన దేవాలయం కాబట్టి హిందూ ముస్లిం ఏ తేడా లేకుండా హిందూ ముస్లిం బాయ్ అనే విధంగా నిజామాబాద్ నగరంలో ఉన్నది ఏదైనా దేవాలయం అంటే అది బాపూజీ వచనాలయం అని మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడినటువంటి బాసా రాజేశ్వర్ గారికి మరియు అదేవిధంగా రఫీక్ అన్న గారికి, మురళీ అన్న గారికి, మరియు రాజేశ్వరన్న వినియోగదారుల సంఘం స్టేట్ ఫోరం అధ్యక్షుల గారికి, మరియు నరసింహులు గారికి, మరియు సత్యపాలన్న గారికి, దత్తాత్రి గారికి, గోపాల్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ రాజు గారికి, రజీ గారికి, మరియు అదేవిధంగా పోతం రంగకిషన్ గారికి, భూమన్న గారికి, మరియు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ వి కిషన్ రావు గారికి, గోవింద్ గారికి, వీళ్ళందరూ కూడా మరియు ఈ మంచి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే విధంగా కవర్ చేసే విధంగా ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళకి కూడా మీడియా వాళ్ళకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కటి ఏం లేదు, ఒక అడ్వైజర్ కమిటీ కూడా వేద్దామని అనుకుంటున్నాము. మంచి వారిని తీసుకొని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొని ఒక అడ్వైజర్ కమిటీ వేద్దామని ఆలోచనలో ఉన్నాడు. దానికి కూడా మీరు ఆమోదం తెలపవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరు ప్రతిపాదించిన తీర్మానాన్ని ముక్త కంఠంతో ప్రతిపాదించిన మళ్ళొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు.